హలో వ్యాస్ అందరికీ నమస్కారం. ఈరోజు వెజిటబుల్ బిర్యానీ తయారు చేయడం చూపిస్తాను. ముందుగా గరం మసాలా కోసం జీలకర్ర, ధనియాలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బే లీఫ్, మిరియాలు అన్నీ సమపాళ్ళలో తీసుకొని మిక్సీ చేసుకోండి. అది పౌడర్ చేసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి కలిపి వేసుకోండి. వట్టి ఆయిల్తో బాగోదు, అలానే నెయ్యి కూడా వేసుకోండి. 2 క్వాంటిటీ సమానంగా వేసుకోండి. ఈ మసాలా దినుసులు ఏమున్నాయో అన్నీ వేసుకొని వేయించుకోండి. వెజిటబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, టొమాటో మీ దగ్గర ఏమి అవైలబుల్ ఉన్నాయో అవన్నీ వెజిటబుల్స్ కట్ చేసుకోండి. దానికంటే ముందు మీకు ఎంత రైస్ క్వాంటిటీ కావాలో రైస్ కడిగి పెట్టుకోండి. యాక్చువల్గా నార్మల్ రైస్కి అయితే 1 కప్కి 2 కప్పులు వాటర్ వేస్తాం కదా. బాస్మతి రైస్ అయితే 1 కప్కి 1.5 కప్ వాటర్ వేసుకోండి. మనం 1 అవర్ నానబెడతాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది. పొటాటో యాడ్ చేసుకోండి. టమాటా ముక్కలు ఎప్పుడైనా ముందు వేసుకోకూడదు, అది వేస్తే రిమైనింగ్ వెజిటబుల్స్ మగ్గవండి సరిగ్గా. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, సాల్ట్ కూడా వేసుకోండి. ఇది కొంచెం మసాలా కూడా వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకోండి. బాగా వేగాలండి. మీడియం సైజులో వేగితే మళ్ళీ రైస్ అంతా వాసన వస్తుంది కాబట్టి మంచిగా వేగిన తర్వాత రైస్ని కూడా వేసుకొని వాటర్లో తీసేసి ఇది కూడా కొద్దిగా వేగనివ్వండి. దానికంటే ముందు క్వాంటిటీ ఎంత కావాలో వాటర్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇది వేగంగానే కొంచెం చూసారు కదా, కొద్దిగా వేగిన తర్వాత ఒక 2-3 మినిట్స్లో వాటర్ యాడ్ చేసేసుకోండి. ఎక్కువ అయితే కనుక వాటరు ముద్దగా ఉంటుందండి, రైస్ బాగోదు. ఎప్పుడైనా బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా బిర్యానీ కోసం చేసేటప్పుడు కొంచెం పలుగ్గా ఉండాలి. విడివిడిగా రైస్ ఇట్లా వస్తేనే బాగుంటుందన్నమాట. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ కానీ 2 విజిల్స్ ఎంచుకోండి. పలుగ్గా తింటామంటే. చూసారు కదా, రెడీ అయిపోయింది టేస్టీ బాస్మతి రైస్ వెజిటబుల్తో. నేను కర్రీ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.